వెల్కమ్ టు తెలంగాణ వెలుగు. నేను మీ రాజు. జూబ్లీ హిల్స్ ఉప ఎన్నికలో ప్రస్తుతం ఇటు కాంగ్రెస్ పార్టీకి కావచ్చు, బీఆర్ఎస్ పార్టీకి, అలాగే భారతీయ జనతా పార్టీకి, బీజేపీకి, కాంగ్రెస్ కి, తర్వాత బీఆర్ఎస్ కి, మూడు పార్టీలకు మాత్రం డూ ఆర్ డై అన్నట్టే ఉంది. ఎందుకంటే వీళ్ళ ముందర ఉన్నటువంటి టార్గెట్ ఏంది? జిహెచ్ఎంసి. సో ఇక్కడ ఈ మూడు పార్టీలు ఏ పార్టీ అయితే జూబ్లీ హిల్స్ ఉప ఎన్నికలో గెలుస్తుందో అంత ఎంతో జిహెచ్ఎంసిలో అవకాశం ఉంటుందని చెప్పేసి కూడా చెప్పుకోవచ్చు. మరి ఎంఐఎం పార్టీ ఇక్కడ కీలకంగా ఏ పార్టీ మారుతుందంటే ఎంఐఎం పార్టీ మారనుంది. మరి ఎంఐఎం పార్టీ ఇక్కడ కాంగ్రెస్ పార్టీ కనుక సపోర్ట్ చేస్తే కాంగ్రెస్ పార్టీ డెఫినెట్ గా విన్ అని చెప్పేసి కూడా చెప్పుకోవచ్చు. ఒక రకంగా సర్వే సంస్థలు చెప్తున్నటువంటి మాట కూడా ఏంటంటే ఎంఐఎం గనక పోటీ చేయొద్దు, ఎంఐఎం కాంగ్రెస్ కి సపోర్ట్ చేస్తే ఎంఐఎం పార్టీ గెలిచే అవకాశం ఉంది. దాదాపుగా 70 నుంచి 80 వేల మధ్య కమ్యూనిటీకి చెందినటువంటి ఓట్ బ్యాంక్ అనేది ఉంది. ఒకవేళ ఎంఐఎం పోటీలో నిలబడితే దాదాపుగా 40-50 వేల ఓట్ బ్యాంక్ అనేది చీల్చే అవకాశం ఉంటుంది. సో అది వన్ సైడ్ పడాలంటే డెఫినెట్ గా ఎంఐఎం పార్టీ మద్దతు అనేది కాంగ్రెస్ కి అవసరం. అండ్ బీఆర్ఎస్ అంటే మరి క్యాండిడేట్ ని బట్టి అంటే ఒక రకంగా గోపినాథ్ గారి సత్యమణికి ఇచ్చినా గెలిచే అవకాశాలు ఉన్నాయని చెప్పేసి ఒక టాక్ అయితే వినిపిస్తుంది. ఎందుకంటే ఒక సెంటిమెంట్ వర్కౌట్ కావచ్చు. అలాగే గోపినాథ్ గారు చేసినటువంటి జూబ్లీస్ అభివృద్ధి ఆ విధంగా ఉంది. ఇంకా బీజేపీకి అయితే నెక్స్ట్ అంటే గతంలో 30,000 ఓట్లు వచ్చినాయి. మరి ఎంపీ ఎన్నికల్లో 60,000 ఓట్లు వచ్చినాయి. ఇంకా ఒక 15-20 వేల ఓట్ బ్యాంక్ కనుక మేము తెచ్చుకోగలిగితే డెఫినెట్ గా మాదే విజయం అని భారతీయ జనతా పార్టీ చెప్తున్నటువంటి మాట. భారతీయ జనతా పార్టీ మాత్రం చాలా అంటే చాలా కష్టపడాలి. గ్రౌండ్ వర్క్ అనేది ఎప్పటి నుంచో ప్రిపేర్ చేసుకుంటే తప్పించి జూబ్లీస్ ఉప ఎన్నికల్లో గెలవడం కష్టం అని చెప్పేసి కూడా చెప్పుకోవచ్చు. మరి ఇక్కడ ఎంఐఎం పార్టీ మాత్రం ఒక కీలక మెసేజ్ ఇచ్చింది. ఎవరైతే మైనార్టీ నేతకి టికెట్ ఇస్తారో వారికి మా మద్దతు ఇస్తామని చెప్పేసి అన్నారు. మరి బీఆర్ఎస్ తోటి అయితే ఎంఐఎం కలవదు. ఇంకో 3 సంవత్సరాలు కాంగ్రెస్ పార్టీ అవసరం. ఇప్పుడు ఏమంటారు మన వాళ్ళకి సంబంధించినటువంటి హైడ్రా కూడా కాలేజ్ విషయంలో, ఫాతిమా కాలేజ్ విషయంలో వెనకడుగు వేయడానికి రీజనే కాంగ్రెస్ పార్టీ తోటి దోస్తానని చెప్పేసి అందరికీ అర్థమవుతుంది. సో ఆ దోస్తాన్ని కంటిన్యూ చేస్తారు కాబట్టి మరి ఇక్కడ ముస్లిం నేత గనక, మైనార్టీ నేత గనక టికెట్ ఇస్తే ఎంఐఎం పార్టీ పూర్తి స్థాయిలో మద్దతు తెలుపుతా అని చెప్పేసి ప్రకటించింది. ఒకవేళ ముస్లిమేతర అభ్యర్థికి టికెట్ ఇస్తే డెఫినెట్ గా మేము కూడా బరిలో ఉంటామని చెప్పేసి చెప్పడం అనేది జరిగింది. సో ఇక్కడ కాంగ్రెస్ పార్టీకి 2 ఆప్షన్లు ఉన్నాయి. ఒకటి అజరుద్దీన్ కి గతంలో టికెట్ ఇచ్చారు, మళ్ళీ ఇస్తారా లేదా డౌట్. అండ్ నవీన్ యాదవ్ కి గతంలో ఎంఐఎం తోటి పరిచయాలు ఉన్నాయి. నవీన్ యాదవ్ కి ఇచ్చినా కూడా సపోర్ట్ చేసే అవకాశం ఉంది. అండ్ ఫిరోజ్ ఖాన్ కూడా బరిలో ఉండే అవకాశం ఉందని చెప్పేసి ఒక టాక్ అయితే వినిపిస్తుంది. మరి ఫిరోజ్ ఖాన్ నిలబడితే ఎంఐఎం పార్టీ సపోర్ట్ చేస్తుందా లేదా అనేది చూడాల్సిన విషయం. ఈ విధంగా 4-5 మంది పేర్లు అయితే వినబడుతున్నాయి. చూడాలి మరి అంటే జూబ్లీస్ లో మరి ఎంఐఎం సపోర్ట్ ఉంటేనే ఆ పార్టీ గెలవడం అనేది ఎంతవరకు పాసిబుల్ అవుతుంది అనేది మీ అభిప్రాయాల కింద కామెంట్ రూపంలో తెలియజేయండి. చూస్తూనే ఉండండి తెలంగాణ వెలుగు.